ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పరిధిలో రణమండల కొండపై ఉన్న పురాతన శివాలయంలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరప్పపురం గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆలయంలో స్వామివారి ఎదుట వెలిగించి ఉన్న పవిత్ర నూనె దీపంలో సిగరెట్ వెలిగించినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియోలో యువకుడు ఆలయంలోని దీపాన్ని ఉపయోగించి సిగరెట్ వెలిగిస్తుండగా అతనితో వచ్చిన స్నేహితులు ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించినట్లు కనిపిస్తుంది. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయడంతో అది వేగంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం పోలీసుల దృష్టికి చేరడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ వీడియో ఆధారంగా యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు తెలిపారు. వీడియో చిత్రీకరణలో పాల్గొన్న ఇతర పాత్రలపై కూడా విచారణ కొనసాగుతుంది. ఈ ఘటన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భద్రతను పెంచారు. సోషల్ మీడియాలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. పవిత్రమైన శివాలయంలో అలా చేసిన ఆ యువకుడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.